కరువు కూడా వచ్చినప్పుడు కరువులో నుండి కూడా ఎలా బయటపడాలో దేవుని పిల్లలు మొరపెట్టినప్పుడు దేవుడు మార్గం తెరిచాడు. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఫైనాన్షియల్ ఫ్యామిన్ లాంటిది ఇది. ఆర్థికపరమైన కరువు, దీని నుండి కూడా బయటపడడానికి దేవుడు అనేక మార్గాలు మీకు ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలకు దాచి ఉంటాడు. దాచి ఉంచిన మేలేమని ప్రార్థించండి, జ్ఞానం అడగండి. అప్పులు పాలైన వాళ్ళు చాలామంది మనం వింటున్నాం, చాలా సాక్ష్యాలు కూడా వింటున్నాం. అనేక మంది బయటపడగలేరు, దేవునికి స్తోత్రం. అయితే అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి. 2 రాజులు 4వ అధ్యాయం, 2 Kings chapter 4 verse 1 to 8. 2 రాజులు 4వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు మీరు చదివినప్పుడు, అప్పులు పాలైంది. ఆమె భర్త చనిపోయి ఉండగా ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇలా అప్పులు పాలైపోయాను, నా కుమారుడిని తీసుకెళ్ళిపోతున్నా, నా 2 కుమారుల్ని వాళ్ళు ఇంట్లో పని చేయించుకుంటారట మా అప్పు తీరేంత వరకు. ఎప్పుడు తీరుతుందంటే వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చేదాకా అప్పు తీరదట. నా కొడుకులు ఇద్దరు వాళ్ళకి బానిసలుగా 50 సంవత్సరాలు పనిచేస్తే ఇంక నేనేమైపోతాను, భర్త పోయి ఏడుస్తున్నానని ఏడుస్తూ వచ్చింది. ఆమెకు వేరే దారి లేదు. దిర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ హర్. వాట్ కెన్ ఐ డూ? హస్బెండ్ ఈజ్ డెడ్ అండ్ నో వన్ ఈజ్ దేర్ టు ఫీడ్ us. దట్స్ వై యూ నీడ్ టు రీడ్ ద బైబిల్ 2 Kings chapter 4 అండ్ ప్రే. అప్పుడు ఎలీషా చెప్పాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. ఏమీ లేదు అంటే, లేదు ఏదో ఒకటి ఉంటుంది చెప్పమన్నాడు. ఏమీ లేదయ్యా, తీర్చుకోవడానికి అప్పు తీర్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, బీరువా అంతా ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు, అంత నిల్లే, ఏది ఫుల్ లేదు. ఏదో ఒకటి ఉంటుంది చెప్పు, నీ ఇంట్లో ఇంకేదైనా ఉందా ఆలోచించు అన్నప్పుడు ఆలోచించి, తిను పదార్థాలు ఏమైనా ఉన్నాయండి, ఆయిల్ ఏదో ఉందయ్యా, ఆ ఆయిల్ తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో పోయమ్మా అని చెప్పన్నాడు. ఆమె అలా పోసినప్పుడు అన్ని పాత్రలు ఆయిల్తో నిండిపోయాయి. ఆమె పరిగెత్తుకొచ్చి చెప్పింది, ఆ పాత్రలన్నీ ఆయిల్తో నిండిపోయింది, నేను 2 డ్రాప్లు వేసాను, మరి అన్ని పాత్రల్లో కూడా నూనె నిండుకుంటూ వచ్చేసింది. ఏం చేయమంటారంటే, ఆ నూనె అమ్మి మీ అప్పు తీర్చుకొని మిగిలిన నూనెతో మీ జీవనం గడపండి అన్నాడు. అంటే ఏకంగా వాళ్ళకి ఆయిల్ బిజినెస్ ఇచ్చేసినట్టున్నాడు దేవుడు. ఆయిల్ వస్తూనే ఉంది, వీళ్ళు అమ్ముతున్నారు, అప్పులు తీర్చుకున్నారు, పైగా ఇక జీవనం కూడా గడుపుతున్నారు. ఒక విధవరాలకి, దిక్కులేనటువంటి సహోదరి, ఆమె 2 కుమారులకి పోషణ దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలా? ఆమె ఇంట్లో ఉన్న దాంట్లో నుండే దేవుడు అభివృద్ధి పరిచాడు. ఈరోజు మీ ఇంట్లోనే, మీ జీవితంలోనే ఏదో ఒక టాలెంట్ ఉంది. నీలో దెర్ ఇస్ ఎ టాలెంట్. నీ లోపల హృదయంలో దేవుడు ఒక టాలెంట్ పెట్టాడు. ప్రార్థించు, ఆ టాలెంట్ని బయటికి తీసుకురా. ఏ విధము చేతనైనా అది ఉపయోగపడ విధంగా, ఎలా ఏం చేస్తే ఉపయోగపడుతుంది, ఏ విధంగా దాన్ని ఫలించగల స్కిల్ కావచ్చు, టాలెంట్ కావచ్చు, తెలివి, బుద్ధి, జ్ఞానం దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో పెట్టాడు. దాన్ని డెవలప్ చేయండి. దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ వాడడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు రాణిస్తారు, సంపాదించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు, ద్వారాలు తెరుస్తారు. ఐ ప్రే ఫర్ యూ. ఫాదర్ గాడ్, వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ప్రజలకు ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ తీసివేసి, ఇబ్బంది పడుతున్న బిడ్డలందరూ, జాబ్స్ కోల్పోయిన వారు మళ్ళా తిరిగి కోలుకోవడానికి మరొక మార్గం తెరవండి. వారిలో ఉన్న, వారి కుటుంబంలో ఉన్న ఆ టాలెంట్ని డెవలప్ చేసుకొని, ఆనాడు ఆ కుటుంబస్తులను ఎలా పోషించారో ఈ కుటుంబాలన్నీ కూడా, నిన్ను ఆశ్రయించిన ఈ కుటుంబాలన్నీ యేసు నామములో పోషించబడునుగాక, ద్వారములు తెరవబడి ఆర్థికంగా అభివృద్ధి వచ్చునుగాక యేసు నామములో. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.